నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రష్యాలో 2 రోజుల పాటు పర్యటించనున్న ప్రధాని మోదీ. రష్యా సైన్యంలో పనిచేస్తున్న ఉద్యోగులకు లభించనున్న విముక్తి. జంగారెడ్డిగూడెం డిపోను పరిశీలించిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామంటూ స్పష్టం. ప్రజా సమస్యలను కాకినాడ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. మత్స్యకారులు, రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ విజ్ఞప్తి. దివ్యాంగులకు మేలు చేకూర్చిన ఏపీ మంత్రి నారా లోకేష్. ప్రత్యేక జీవోతో ప్రముఖ విద్యా సంస్థల్లో 25 మందికి సీట్లు. 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రష్యా చేరుకున్నారు. మాస్కోలో దిగిన ప్రధాని మోదీకి అక్కడ అధికారులు సాదర స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో రష్యాలో ఉద్యోగుల పేరిట మోసపోయి బలవంతంగా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులకు విముక్తి లభించనుంది. వారందరినీ విడుదల చేయాలని రష్యా ప్రభుత్వం నిర్ణయించింది. 2 రోజుల రష్యా పర్యటన కోసం రాజధాని మాస్కో చేరుకున్న ప్రధాని మోదీ ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇరు దేశాధినేతలు వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొని వాణిజ్య, రక్షణ, ఆర్థిక సహకారంపై ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇక మోదీ కోసం పుతిన్ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అలాగే అక్కడ ప్రవాస భారతీయులతో ప్రధాని ముచ్చటించనున్నారు. రష్యా పర్యటన అనంతరం మోదీ ఆస్ట్రియా వెళ్లనున్నారు. Уважаемый премьер-министр, дорогой друг, еще раз добрый день, очень рад вас видеть. आदरणीय प्रधानमंत्री जी, परम दोस्त, आपका स्वागत है, हार्दिक स्वागत है। आपको देखने से मुझे बड़ी खुशी है। Официальные разговоры у нас состоятся завтра. औपचारिक बातचीत कल होने वाली है। А сегодня мы можем в такой домашней обстановке спокойно поговорить, наверное, о тех же вопросах, но неофициально. और आज अनौपचारिक रूप से हम घर के वातावरण में हम उसी मामलों पर बात कर सकते हैं। Это вот официальная резиденция, где я живу. నష్టాల్లో నడుస్తున్న ఏపీఎస్ఆర్టీసీ జంగారెడ్డిగూడెం డిపోను లాభాల బాటలో నడిపేందుకు చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. డిపో అభివృద్ధికి అధికారులు, కూటమి పార్టీల నాయకులతో కలిసి ప్రణాళిక రూపొందించి త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఆర్టీసీ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకుంటూ సంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆర్టీసీ అధికారులు, కూటమి పార్టీల నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి బస్సులను ప్రారంభించారు. అంతేకాకుండా నూతన బస్సుల వివరాలను డ్రైవర్ల వద్ద ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం డిపో నుంచి హైదరాబాద్కు 2 స్లీపర్ కోచ్లను, విజయనగరానికి ఒక సూపర్ లగ్జరీ బస్ను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం వరప్రసాద్, డిఎం గంగాధర్రావు, ఏఎం వరలక్ష్మితో పాటు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. 3 న్యూ బస్సెస్ ని ఓపెన్ చేయడం జరిగింది. 2 హైదరాబాద్ కి స్లీపర్ కోచెస్ నాన్ ఏసీ, అలాగే వైజాగ్ కి ఏసీ కోచ్ ని ఈ రోజున మేము ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో ఈ విషయంలో మరి వర్కౌట్ చేసి ఇది జరగడానికి కారణమైన
ఆర్ఎం గారికి, డిఎం గారికి, అలాగే ఆర్టీసీ స్టాఫ్ కి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆర్టీసీ మేనేజ్మెంట్ తో కూర్చున్నప్పుడు మనకు వచ్చే ఆదాయం 40 రూపాయలు అని చెప్పారు. 6 రూపాయలు డెఫిసిట్ లో ఉన్నాం. మరి సో ఆ క్రమంలో 6 రూపాయల డెఫిసిట్ ని సమానం చేసి ఇంకా రెవెన్యూ ఎట్లా పెంచుకునే విధానంలో ఈ 3 బస్సులను కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఈ 3 బస్సుల నుంచి రెవెన్యూ సుమారు ప్రతిరోజు 60,000 రూపాయల వరకు కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఒక మంచి పరిణామం. ఈ ట్రెండ్ ని బట్టి రాబోయే రోజుల్లో ఇంకా కొత్త రూట్స్ కి కొత్త బస్సెస్ వేసి మరి ఆర్టీసీని లాభాలు తీసుకొని రావడానికి నాకు కృషి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే 6 రూపాయల డెఫిసిట్ ఉందో దాన్ని తప్పకుండా రాబోయే రోజుల్లో మేనేజ్మెంట్ తోటి, లీడర్స్ తోటి కలిసి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో అందరూ కలిసి కూడా ఆర్టీసీని లాభాలు ఎలా తీసుకోవాలో మేము దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసి మీకు చెప్తాను. మరొకసారి చెప్తున్నాను, తప్పకుండా మన చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీలో ఆర్టీసీ లాభాల్లో నడిచే విధంగా నేను కృషి చేస్తాను. గత వైసీపీ పాలనలో ప్రజా సమస్యలను పట్టించుకోలేదని ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలనను తీసుకువచ్చి ప్రజా సమస్యలను పరిష్కరిస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణం అంబేద్కర్ భవన్లో కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి నేతృత్వంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలపై కాకినాడ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. ముఖ్యంగా మత్స్యకారుల సమస్యలపైన ఏలేరు, పీబీసీ రైతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. మొన్న పెన్షన్ ఇచ్చిన రోజుని, ప్రారంభం రోజునే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి గ్రీవెన్స్ ప్రతి సోమవారం పెట్టాలని ఆల్టర్నేటివ్ మండే పెట్టారు. మొదటి సోమవారం జరుగుతుంది. బ్రహ్మాండంగా అంటే వినతలు, ఇబ్బందులు ఈ గత ప్రభుత్వంలో ఎన్ని ఉన్నాయన్నది ఇక్కడ జనాన్ని చూస్తే అర్థమవుతుంది. మరి కలెక్టర్ గారు కూడా ఓపికగా కూర్చున్నారు. నేను కూడా వెళ్ళాను. ఇక్కడ మత్స్యకారులకు సంబంధించిన బోట్లు ఏవైతే ఇరిగిపోయినాయో వాటి గురించి, సముద్రంలో చనిపోయిన వాళ్ళ గురించి, అన్నిటికంటే ముఖ్యంగా పీబీసీలో గుర్రపు డెక్క ఏదైతే ఉండిపోయిందో అటు బెక్కవేల నుంచి నీరు రావట్లేదు, ఆ డెక్క తీయించమని, పీబీసీ నీరు తక్షణం వదలమని, అదేవిధంగా ఏలేరు ప్రాజెక్ట్ సంబంధించి ఈవేళ నేను అక్కడికి వెళ్ళాను. నేను రామవరం వెళ్ళాను. పురుషోత్తపట్నం ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారు నా టికెట్ సమయంలో నేను పదవులు అడగలేదు చంద్రబాబు నాయుడు గారు. నేను అడిగింది పురుషోత్తపట్నం అడిగిన దాని ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఉన్నా పురుషోత్తపట్నాన్ని ప్రారంభించారు. ఆ నీరు కూడా ఏలేరులోకి పడుతుంది. మరి అదేవిధంగా ఈ పురుషోత్తపట్నం నీరు ప్రారంభించినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు, గోదావరి అనుసంధానం చేసిన నీరు గంగమ్మ తల్లి పరవళ్ళు తప్పుతూ రైతుల కళ్ళల్లో ఆనందం ఉంటుంది. ఏదైతే నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందో, నేను కష్టపడి తెచ్చామో పురుషోత్తపట్నం, మరి ఈరోజు వెంటనే ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఆ నీళ్లు మన నియోజకవర్గంలో 2 రోజుల్లో పరవళ్ళు దొరుకుతాయి. ప్రతి రైతు కూడా ఆనందంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ, ఆ పురుషోత్తపట్నాన్ని వెంటనే ప్రారంభించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుస్తూ, ఆ నీరు ఇప్పుడు ఏలేరులో పంపింగ్ అవుతుంది, ట్రయల్ రన్ అవుతుంది ఇప్పుడు రామవరం నుంచి. అలాగే అక్కడి నుంచి డైవర్షన్ ఇచ్చి పైపుల ద్వారా మన తిమ్మాపురం ఏరియాకి అక్కడికి డైవర్షన్ ఇచ్చి 700 క్యూసిక్ వాటర్ డైవర్షన్ ఇచ్చారు. మేమేమంటున్నామంటే దివిల దగ్గర నుంచి మాకు రావాల్సిన వంతు 3 రోజులు కూడా మాకు కంటిన్యూగా ఇచ్చేయండి. ఓవరాల్గా 1000 క్యూసిక్ తగ్గకుండా ఇచ్చేదంటే ఇప్పటికే 4 రోజులు వెనకబడి ఉన్నాం ఊడుపులకి అని చెప్పి కలెక్టర్ గారు తెలియజేయడం, కలెక్టర్ గారు కూడా అధికారులు కూడా తెలియజేశారు. అంచేత రైతాంగం ఎవరో ఇబ్బంది పడక్కర్లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో మనం 2016-15లో కష్టపడి తెచ్చుకున్న పురుషోత్తపట్నం 5 సంవత్సరాల్లో పరవళ్ళు తగ్గుద్ది, 2 పంటలు పండుతాయి. మీరు సహకరిస్తే 3వ పంట పండించడానికి కూడా మేము ప్రయత్నం చేద్దామని చెప్పి పిఠాపురం రైతాంగం అందరికీ తెలియజేస్తున్నా. 60 ఎకరాలు 2 పంటలు సస్యశ్యామలంగా పండుద్దని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా బోర్డ్స్ ఇరిగిపోయినాయి, మొగలో ప్రాబ్లం ఉన్నాయి, 10-11 ఉన్నాయి. వాటన్నిటిని కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. వాటి మీద చర్యలు తీసుకుని వారికి లబ్ధి చేకూరుస్తామని చెప్పి ఆయన తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం తూర్పుపాలెం క్యాంపు కార్యాలయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ, పేదలకు మంచి చేసిన గొప్ప నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటానని, ఎవరికైనా అన్యాయం చేయాలని అధికార పార్టీ చూస్తే ఊరుకునేది లేదని పేర్కొన్నారు. అధికార పార్టీ ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలో ఒక వర్గానికి ఒక పార్టీకి నాయకత్వం
ప్రజల ఆకాంక్షలు బట్టి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. దాన్ని మనం ఎప్పుడు కూడా స్వాగతించాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అన్నారు, ఇంకోటి అన్నారు, ఆయనకి భగవంతుడి మధ్య ఆరోగ్యాలు ఇచ్చి ఆయన అవన్నీ నెరవేర్చాలని మనం కోరుకోవాలి. ముఖ్యంగా ప్రజలకి ఆయన ఇచ్చిన మాట అన్ని తప్పకుండా చేయాలని మనం ఎప్పుడు కోరుకోవాలి. ఆయన ఏం చేయకూడదో చెడ్డ చేయాలని మనం కోరుకోకూడదు. ఈ రాజకీయాలు అనేవి, అభివృద్ధి అనేవి, సంక్షేమాలు అనేవి నిరంతర ప్రక్రియ. అభివృద్ధి అనేది రాబోయే ప్రభుత్వం, ఉన్న ప్రభుత్వానికి, కొత్త ప్రభుత్వానికి మాత్రం పూర్తిగా సహకరించాలి. సుమారు 54 పంచాయతీలు ఉంటే మనం 50 పంచాయతీలు, 44-45 పంచాయతీలు మనం సర్పంచ్ ఉన్నారు. అవి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, ఉన్న శాసనసభ్యులు సహకరిస్తే తప్పకుండా అన్ని పూర్తి చేస్తారు. అలాగే సర్పంచులు మీరు కూడా గ్రామాల్లో తప్పకుండా ప్రభుత్వం నుంచి ఇద్దరు నిధులు తీసుకొస్తే వెంటనే తీర్మానం ఇచ్చి 7 తర్వాత కూడా అక్కడి నుంచి వచ్చి, అక్కడ తెలుగుదేశం వాళ్ళే కాదు, జనసేన వాళ్ళే కాదు, వచ్చి ఇక్కడికి వచ్చి నాకు ఓటేమని చెప్పాడు బంధువులు. నేనేమని వెళ్ళి మీ చుట్టాలు ఉన్నారు, వెళ్ళి చెప్పమని ఎవరిని అడగలేదు. వాళ్ళు గాలి వచ్చి కొంతమంది ఏదైనా కనపడి వెళ్ళిపోయి, కనపడకుండా వెళ్ళిపోయి, చాలామంది వెళ్ళిపోయి తర్వాత ఫోన్ చేశాను, మా ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, చెప్పొచ్చావు. నేను అలా అనుకోరాలు తీసుకోవడమే దాకా వాళ్ళు వేస్తారా ఇదని కాదు, అది ప్రయత్నం. నా మీద ఉన్న అభిమానం అది ఎందుకు నాకు ఉన్న చేసిన 5 సంవత్సరాలైనా అందరం ఒక కుటుంబంగా ఉన్నాం కాబట్టి వాళ్ళు వదులుకోలేక మన అదే పరిస్థితి కూడా రాబోయే రోజు. రాజకీయాలు శాసనం ఈ కుటుంబంలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా నా కుటుంబ సభ్యులుగా చూసుకుని మేము అండగా ఉంటాం. మన 5 సంవత్సరాల్లో ఎంత గౌరవంగా ఉన్నామో ప్రజలు గుర్తించారు. అది ఏ పార్టీ కార్యకర్తలు కానీ ఎవరిని ఇబ్బంది పెడతారు, ఎవరు వచ్చినా చేసుకుంటాం వాళ్ళు చూడండి. కాబట్టి వాళ్ళు ఎలా చేస్తారన్నది మీకు తెలుసు, నాకు తెలుసు. మనం దాని గురించి ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం లేదు, దాని మీద మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈరోజు మనం ఎంతో కష్టపడ్డారు మీరు అందరూ. మన సీట్ నిలుపుతామని మనకి అందరూ మనం నిలుపుతామని, కానీ ఈరోజు వాటర్ సోర్స్ మన ప్రాంతం ఉంటుంది, పార్టీని చూసి ఎంత మన దగ్గర సీట్లన్నీ పక్కనడానికి కారణం అధికార పార్టీ, అపోజిషన్ పార్టీ. గతంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలనుకున్నారు, నాకు గెలిచారు. ఆయన గెలిస్తే నాకు గెలిచి ఎక్కించారు. ఇప్పుడు ఆయన అక్కర్లేదు అనుకున్నారో మనకి తెలియదు. ఆయన కూడా నేను ఎన్నో పథకాలు చేశాను, పథకాలు ఇచ్చాను, డబ్బులు వేసాను. తప్పకుండా మన పార్టీకి నా మొదలు చూసేస్తారు. ఆయన కూడా కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయి. ఈ నేపథ్యంలో కోస్తాలో రాగల 24 గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, అలాగే ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా తూర్పు పడమరగా ద్రోణి వ్యాపించిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రుతుపవన ద్రోణి రాయ్పూర్, కళింగపట్నం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల్లో మరింత కదలిక వచ్చింది. నిన్న కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.